నాకు ఏదైనా ఉందనుకోండి, అది నా అహంకారానికి కారణమైందనుకోండి, అప్పుడు వెంటనే ఏమిటి వస్తుందంటే పతనం వస్తుంది. నాకేదో ఉందనుకోండి, ఇది నాకు అమ్మవారిచ్చిన అనుగ్రహం కాబట్టి ఆవిడ నాకు ఏది ఇచ్చిందో అది ఆవిడ సంతోషించడానికి నేను సద్వినియోగం చేసుకుంటాను. ఇక్కడ నా అహంకార సంబంధం ఏమీ లేదు. ఇది ఆవిడ నాకు ఇచ్చిన ఒక అద్భుతమైనటువంటి అవకాశం. ఈ అవకాశాన్ని నేను సద్వినియోగం చేసుకుని నాకు ఆవిడ ఏదిస్తే, బుద్ధి ఇచ్చిందా, ద్రవ్యం ఇచ్చిందా, పాండిత్యం ఇచ్చిందా, శిల్పం ఇచ్చిందా, కవిత్వం ఇచ్చిందా, సంగీతం ఇచ్చిందా, ఏదిస్తే దానితో నేను ఆమెని సేవించి ఆమెకు దగ్గరవుతాను అని అనుకుంటాడు తప్ప, ఆయన ఏది పొందాడో దానితో నేను ఇంత వాడిని అహంకారం పొంది నేను ఇంత వాడిని కాబట్టి నేను ఇది చేయడం ఏమిటి అన్న భావం వచ్చిందనుకోండి, పతన హేతు. అంటే అంత అహంకారం ప్రారంభమైందనమాట. అప్పుడు ఎవరిచ్చారో వాళ్ళకి తీసేయడం చేత కాదేంటి, ఎవరిచ్చారో వాళ్ళకి తీసేయడం వచ్చు, వాళ్ళు తీసేస్తారు. అప్పుడు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో అక్కడ నిలబడతావు. అప్పుడు తెలిసి వస్తుంది. అది ఈ జన్మకు కాదు, కోట్ల జన్మల వెంబడిస్తుంది. అప్పుడు పోగొట్టుకున్నది మళ్ళీ రమ్మంటే రాదు ఇంకా. కాబట్టి అలా పోకుండా నీకేది ఉందో అది నిలబెట్టుకునే అర్హతని సంతరించుకోవడం మంగళదేవత. ఆవిడ అనుగ్రహం లేకపోతే అప్పుడు ఏమవుతుంది? ఏదిచ్చినా పాడవడానికే కారణం. ఏదిచ్చినా పాడవకుండా, ఏదిచ్చినా వృద్ధిలోకి రావాలంటే ఆవిడ అనుగ్రహం ఉండాలి. కాబట్టి ఆవిడ ప్రార్థన లేకుండా మీరు ఏం చేస్తారు? ఎలా సాధ్యం? అందుకనే మమ మంగళ దేవతాయాః అని శంకరాచార్యులు వారు అన్నారంటే కారణం అది. అమ్మా, నాకు ఏది ఉన్నదో, నువ్వు నాకు ఏమి ఇచ్చావో అది నా వృద్ధికి పనికి రావాలి తప్ప అది నా పతనానికి కారణం కాకూడదు. కాబట్టి అటువంటి తల్లిని స్తోత్రం చేస్తున్నారు ఇందులో. కామాక్షి అన్న పేరుతో స్తోత్రం చేస్తున్నారు. ఆ తల్లి మంగళచరణి. అమ్మా, నువ్వు మంగళప్రదమైనటువంటి చరణములు కలిగిన దానివి. ఉపాసనలో ముందు అది అమ్మవారు అని చేయండి, అయ్యవారు అని చేయండి. మనం చరణముల వంక చూశాము అంటే తల ఉంచాము అని గుర్తు. పాదముల వంక చూడడం, పాదముల వైపుకి తల దింపడం, పాదముల వైపుకి తల పెట్టడం, నమస్కరించడం అహంకార పరిత్యాగములకు గుర్తు. మంగళచరణి. అమ్మా, నువ్వు మంగళప్రదమైనటువంటి చరణములు కలిగిన దానివి.